ఓకే అమ్మా, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. సో మనం లాస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడు కంటిన్యూగా చూసుకుంటే ఈ క్లాస్లో లిమిటింగ్ వాల్యూ ఆఫ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అని ఉంది. అంటే ఇవి చాలా ఇంపార్టెంట్. మీకు నెక్స్ట్ ఏ ప్రాబ్లం చేయాలన్నా కూడా ఈ వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఎలా వస్తాయి అంటే లిమిటింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఎక్కడైనా మనకి మూమెంట్ అనేది ఎక్కువ వచ్చింది అనుకోండి, మనం ఒక మూమెంట్తో కంపేర్ చేయాలి. ఇప్పుడు న్యూట్రల్ యాక్సిస్ని ఎలా అయితే కంపేర్ చేస్తున్నామో అలాగే మూమెంట్ని కూడా కంపేర్ చేయాలి మనం లిమిటింగ్ మూమెంట్గా. అంటే ఐఎస్ 456 ప్రకారం లిమిటింగ్ మూమెంట్ అనేది ఈ రకంగా ఉంటుంది, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టీల్స్ని బేస్ చేసుకుని. సో మెయిన్గా వీటి డెరివేషన్స్ ఎలా వస్తాయంటే ఆల్రెడీ మనకి అండర్ రైన్ ఫోర్స్ సెక్షన్ అయితే పి ఇంటూ జెడ్, ఓవర్ రైన్ ఫోర్స్ సెక్షన్ అయితే సి ఇంటూ జెడ్ వేసుకుంటాం. అలానే ఇక్కడ కూడా సేమ్ అదే లిమిటింగ్ మూమెంట్ కూడా అదే అట్లానే వస్తుంది అనమాట. సో లిమిటింగ్ మూమెంట్ కూడా అలానే వస్తుంది. ఈ లిమిటింగ్ మూమెంట్కి ఫార్ములా చూడండి, కంప్రెసివ్ ఫోర్స్ ఇంటూ లీవర్ ఆర్మ్ అంటే సి ఇంటూ జెడ్. అదే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్టీల్ అయితే టీ ఇంటూ జెడ్. ఓకే, సో వీటిని బేస్ చేసుకొని మనం మొత్తం ప్రాబ్లమ్స్ అనేవి అన్నీ చేస్తాం. ఇందులో ఈ ఎక్స్యూ మ్యాక్స్ అనేది ఉంది చూసారా, ఈ ఎక్స్యూ మ్యాక్స్ అనే వాల్యూ గ్రేడ్ ఆఫ్ స్టీల్ని బట్టి మారుతుంది అనమాట. ఎఫ్ఈ 250 అయితే 0.53. ఈ 0.53D ఎలా వచ్చింది, లాస్ట్ క్లాస్లో మనం చూసినాం. ఎక్స్యూ మ్యాక్స్ బై డి ఈజ్ ఈక్వల్స్ టు 0.53, 0.48, 0.46 అని. ఓకే, వాటిని బేస్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టీల్స్కి డిఫరెంట్గా లిమిటింగ్ మూమెంట్ అనేది ఉంటుంది అనమాట. సో అది ఇక్కడ చూడండి, ఒక చిన్న టేబుల్లో ఇచ్చారు. గ్రేడ్ ఆఫ్ స్టీల్ M20కి అయితే M25కి అయితే ఇలా అనమాట. మనం సో ఈ జనరల్గా ఇది ఫాలో అయిపోతాం, ఈ రెండింటిని ఒకటేగా చూసుకుంటూ. ఎఫ్ఈ 250 స్టీల్కి అయితే ఈ లిమిటింగ్ మూమెంట్ వచ్చేసి 0.148 ఎఫ్సీకే బీడీ స్క్వేర్. ఎఫ్ఈ 415కి అయితే 0.138 ఎఫ్సీకే బీడీ స్క్వేర్. అలానే ఎఫ్ఈ 500కి అయితే 0.133 ఎఫ్సీకే బీడీ స్క్వేర్. సో ఇది మీకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అర్థమవుతుంది, ఇది ఫార్ములా ఏంటి, ఒక్కొక్క గ్రేడ్ ఆఫ్ స్టీల్ ఏంటి, మిగతా ఏంటి అనేది కాకుండా ప్రాబ్లం చేసేటప్పుడు మనం ఆ టైంలో దాన్ని యూజ్ చేసేటప్పుడు బాగా అర్థమవుతుంది. సో లిమిటింగ్ మూమెంట్ అన్నాం, తర్వాత లిమిటింగ్ పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ అనమాట. కొన్ని కేసెస్లో మనకి ఏమవుతుందంటే ఐఎస్ కోడ్, మనకు మామూలుగా ఐఎస్ కోడ్ రెఫరెన్సెస్ని మనం ఫాలో అవ్వాలి. కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే ఐఎస్ కోడ్ రెఫర్ చేసిన దానికంటే తక్కువగా వస్తాయి అన్నమాట వాల్యూస్. అలాంటి కేసెస్లో మనం ఏం చేయాలంటే ఆ లిమిటింగ్ వాల్యూస్ని తీసుకోవాలి. ఈ కేసులో ఇప్పుడు మనకు స్టీల్ పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ కేసు కూడా అంతే. ఓకే, లిమిటింగ్ పర్సంటేజ్ అనేది సేమ్ ఫార్ములా ఆల్రెడీ మీకు ఏఎస్టీ ఎట్లయితే కనుక్కుంటామో సి ఇంటూ జెడ్ అలా వేసుకుని ఇక్కడ కూడా అదే 0.36 ఎఫ్సీకే డి ఎక్స్యూ మ్యాక్స్ బై 0.87 ఎఫ్సీ. ఇది ఎప్పుడు వస్తుంది, సి ఈజ్ ఈక్వల్స్ టు టీ చేసినప్పుడు వస్తుంది, కంప్రెసివ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు టెన్సైల్ ఫోర్స్ చేసినప్పుడు. ఓకే, నెక్స్ట్ లిమిటింగ్ పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ అనేది ఇది మీరు కోడ్ బుక్లో కూడా చూడొచ్చు. ఈ ఫార్ములా ఏఎస్టీ లిమిటింగ్ బై బీడీ అని. అంటే మనం ఎంత పర్సంటేజ్ అనేది ప్రొవైడ్ చేసినాము అనేది ఇక్కడ వస్తుంది. ఒక క్రాస్ సెక్షన్ తీసుకుంటే ఆ క్రాస్ సెక్షన్కి ఎంత పర్సంటేజ్లో ప్రొవైడ్ చేశాము అని. ఇవి లిమిటింగ్ పర్సంటేజెస్ అనమాట, కాన్స్టెంట్గా గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ ఎఫెక్టివ్ స్పాన్. ఎఫెక్టివ్ స్పాన్ అంటే ఏంటి, ఒక ఎఫెక్టివ్ స్పాన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీమ్ తీసుకోండి, ఈ బీమ్కి సపోర్ట్స్ ఉంటాయి అంటే బెయిరింగ్స్. సో ఈ సపోర్ట్ ఇంటీరియర్ సపోర్ట్, ఇన్నర్ టు ఇన్నర్ ఏమవుతుంది, దాన్ని క్లియర్ స్పాన్ అంటారు. క్లియర్ స్పాన్
అదే సెంటర్ ఆఫ్ ద సపోర్ట్స్ నుంచి సెంటర్ ఆఫ్ ద సపోర్ట్స్ వరకు తీసుకుంటే దాన్ని ఎఫెక్టివ్ స్పాన్ అంటాం. ఇది ఇన్ కేస్ ఆఫ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ లో అయితే ఇలా తీసుకుంటాం. సెంటర్ ఆఫ్ ద లెఫ్ట్ సపోర్ట్ నుంచి సెంటర్ ఆఫ్ ద రైట్ సపోర్ట్ వరకు, అది ఎఫెక్టివ్ స్పాన్. క్లియర్ స్పాన్ అంటే ఇన్నర్ టు ఇన్నర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ సపోర్ట్స్. ఇన్ కేస్ ఆఫ్ క్యాంటిలివర్ బీమ్ అయితే ఏమవుతుందంటే క్యాంటిలివర్ బీమ్కి ఒక సైడే సపోర్ట్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాము అంటే ఈ ఒక సపోర్ట్ సెంటర్ నుంచి ఈ ఎడ్జ్ వరకు దీన్ని తీసేసుకుంటాం. దాన్ని ఎఫెక్టివ్ స్పాన్ ఆఫ్ క్యాంటిలివర్ బీమ్ అంటాం. సో ఈ ఇన్నర్ సైడ్ నుంచి ఉండేదాన్ని క్లియర్ స్పాన్ అంటాం. ఓకే, నెక్స్ట్ లిమిటింగ్ స్టిఫ్నెస్ అని చూపించాడు ఇక్కడ. లిమిటింగ్ స్టిఫ్నెస్ అంటే ఒక్కొక్క బీమ్కి మనకు ఒక్కొక్క రకంగా స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను చూడండి, స్టిఫ్నెస్ మీన్స్ విచ్ రెసిస్ట్ డిఫార్మేషన్ ఇన్ రెస్పాన్స్ టు అన్ అప్లైడ్ ఫోర్స్ అనమాట. మనం పైన దానికి అప్లై చేసే ఫోర్స్కి అది ఏ రకంగా అపోజ్ చేయగలుగుతుంది, అది ఏ రకంగా దాన్ని రెసిస్ట్ చేయగలుగుతుంది అనేది ఈ లిమిటింగ్ స్టిఫ్నెస్ అనమాట. ఈ లిమిటింగ్ స్టిఫ్నెస్ ఒక్కొక్క రకమైన బీమ్కి ఒక్కోలా ఉంటుంది. కంటిన్యూస్ బీమ్స్ అయితే 7, సింప్లీ సపోర్టెడ్ బీమ్ అయితే 20, కంటిన్యూస్ బీమ్ అయితే 26. ఇవన్నీ ఎందుకు ఎక్కడ యూజ్ చేస్తాము అంటే మీకు నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో చెక్ ఫర్ డిఫ్లెక్షన్ అని వస్తుంది, అప్పుడు మనం వీటన్నిటిని చూస్తాం. సో ఇక్కడ అది కూడా ఉంది, ఫర్ స్పాన్స్ అబౌవ్ 10 మీటర్స్ అంటే ఇది అప్ టు 10 మీటర్స్ వరకు మాత్రమే. ఒకవేళ స్పాన్స్ 11 మీటర్స్ అలా ఉంటే మల్టిప్లైడ్ బై 10 బై స్పాన్ ఇన్ మీటర్స్ అని అంటున్నారు. 10 బై ఆ స్పాన్ ఎంత ఉందో అంత వేస్తే ఎంత వస్తే అదే. అండ్ ఇంకోటి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ రెండు టాపిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్కి కూడా చాలా అడుగుతూ ఉంటారు. సో మినిమం రెయిన్ఫోర్స్మెంట్, మ్యాక్సిమం రెయిన్ఫోర్స్మెంట్ అని ఒక సెక్షన్లో మినిమం ఎంత రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాలి అని అంటే ఇది ఫార్ములా తీసుకుంటాం. మినిమం రెయిన్ఫోర్స్మెంట్ AST ఈజ్ ఈక్వల్స్ టు 0.87 BD బై FY అని. అంటే ఈ BDని అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది 0.85 BD బై FY. అదే మినిమం పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్. ఇన్ కేస్ this works out only 0.2% for Fe415 and 0.34 for Fe250 steel. సో ఈ వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మ్యాక్సిమం రెయిన్ఫోర్స్మెంట్. ఒక బీమ్లో మ్యాక్సిమం ఇంతకంటే ఎక్కువ ప్రొవైడ్ చేయకూడదు అని ఒక లిమిట్ ఉంటుంది, దాన్ని మ్యాక్సిమం రెయిన్ఫోర్స్మెంట్ అంటారు. ఆ మ్యాక్సిమం రెయిన్ఫోర్స్మెంట్ ఎంత అంటే 4% ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఏరియా. సో 4%, అంతకంటే ఎక్కువ మించకూడదు. ఇంకా మ్యాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ వచ్చేసి 0.04 ఇంటూ స్మాల్ b ఇంటూ క్యాపిటల్ D. ఓకే, నెక్స్ట్ స్పేసింగ్ ఆఫ్ బార్స్. ఇవన్నీ పెద్దగా మీకు ఇంపార్టెంట్ ఏం లేదు. వర్టికల్ స్పేసింగ్ అనేది, హారిజాంటల్ స్పేసింగ్ అనేది ఇందులో చెప్పారు. మనకి మెయిన్గా స్టిర్రప్స్ వాటి స్పేసింగ్ గురించి ఇంపార్టెంట్. నెక్స్ట్ కవర్ టు రెయిన్ఫోర్స్మెంట్. కవర్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఒకటి ఏదైనా కాంక్రీట్ మెంబర్ని క్యాష్ చేసేటప్పుడు వాటికి స్టీల్ రాడ్స్ అనేవి బయటికి కనిపించకుండా మనం కవర్ అనేది ప్రొవైడ్ చేస్తాం, కాంక్రీట్ కవర్. మీరు ప్రాక్టికల్గా చెప్పాలంటే ఎక్కడైనా కాంక్రీట్ వర్కులు జరిగేటప్పుడు స్లాబ్స్ కానీ ఇలా షటరింగ్స్ వేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, షటరింగ్ పైన చిన్నవి స్టోన్స్ లాంటివి పెడుతూ ఉంటారు, రెక్టాంగులర్ లేదా సర్క్యులర్ షేప్లో ఉన్న స్టోన్స్. దానిపైన స్టీల్ అనేది పెడతారు. ఎందుకు? ఆ స్టోన్ గ్యాప్లో నుంచి కాంక్రీట్ అనేది కింది వరకు వస్తుంది అని. అప్పుడు స్టీల్ రాడ్స్ అనేవి కనిపించవు మనకి కిందికి. సైడ్ ఫేస్ రెయిన్ఫోర్స్మెంట్. కొన్ని కేసెస్లో మనం ఏం చేస్తాము అంటే కొన్ని ఫేసెస్కి మళ్ళీ సపరేట్గా రెయిన్ఫోర్స్మెంట్ అనేది పెట్టి దానికి కూడా కాంక్రీటింగ్ అనేది చేస్తాం. అలాంటివి మనకి ప్రస్తుతం రిపీట్ ఏం అవ్వట్లేదు. సో ఇంకో కోడ్ మనం IS 456తో పాటు SP16 అనే కోడ్ బుక్ కూడా యూజ్ చేస్తాం. ఇది కూడా మీరు ఎగ్జామ్కి అలో ఉంటుంది, తీసుకెళ్ళొచ్చు. ఈ SP16 కంటే కూడా మనకి IS 456 మ్యాక్సిమం RCC చేయడానికి యూజ్ అవుతుంది. SP16లో ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే పర్సెంటేజ్ ఆఫ్ స్టీల్ అండ్ MU/BD² అని ఉంది కదా, ఈ వాల్యూ అనేది డైరెక్ట్గా తీసుకోవచ్చు మనం అక్కడ క్యాలిక్యులేట్ చేయకుండా. ఓకే, ఇవి ఇంతవరకు మనకు థియరీ మొత్తం. నెక్స్ట్ మనం యాక్చువల్ టాపిక్లోకి వెళ్తే
ఒకసారి చూద్దాం. ఈ సింగిలీ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్లో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ కేసు వచ్చేసి మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన వాటి గురించి చెప్తున్నాం. ఫస్ట్ కేసు ఏంటి అంటే డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో సెకండ్ కేసు ఏంటి అంటే మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. థర్డ్ కేసు ఏంటి అంటే మ్యాక్సిమం యూడిఎల్. మ్యాక్సిమం యూడిఎల్ అది దీన్ని ఎంత రెసిస్ట్ చేస్తుంది అనేది కనుక్కోవాలి. అలాగే నెక్స్ట్ కేసు ఏంటి అంటే ఏరియా ఆఫ్ స్టీల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఏఎస్టీ. అండ్ ఇంకో కేసు ఏంటి అంటే సైజ్ ఆఫ్ ద బీమ్ క్యాలిక్యులేట్ చేయాలి, ఇదొక కేసు. అండ్ లాస్ట్ కేసు ఏంటి అంటే డిజైన్ ఆఫ్ బీమ్. డిజైన్ ఆఫ్ కంప్లీట్ బీమ్గా చెప్పుకోవచ్చు మనం. సో ఇందులో మనకి డేటా అనేది ఏమి ఇవ్వరు, జస్ట్ గ్రేడ్ ఆఫ్ స్టీల్స్ ఇలాంటి చిన్న చిన్న డేటా ఇస్తారు. మనమే ఆ రేంజెస్ని అజ్యూమ్ చేసుకుని మనమే మొత్తంగా దానికి అన్ని సైజెస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ వచ్చేది డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనమాట. ఒక డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తారు. ఈ కేసులో మనం ఏం చేస్తాము, ఆల్రెడీ మనకి తెలిసిందే డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, సి ఈజ్ ఈక్వల్స్ టు టీ చేయాలి. అంటే కంప్రెషన్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు టెన్సైల్ ఫోర్స్ చేస్తే దాని నుంచి మనం ఎక్స్యూ అనేది బయటికి తీసుకొని మిగతాదంతా ఈజ్ ఈక్వల్స్కి ఆర్టిఫై ఇచ్చి ఎక్స్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ని ఎక్స్యూ. ఓకే, తర్వాత మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఈ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్లో ఏం చేస్తాము మనం ఇక్కడ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇందులో ఎక్స్యూ మ్యాక్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఎక్స్యూ మ్యాక్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండింటిని కంపేర్ చేసి ఇది అండర్ రెయిన్ ఫోర్సెస్ సెక్షన్ లేదా ఓవర్ రెయిన్ ఫోర్స్ సెక్షన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ అండర్ రెయిన్ ఫోర్సెస్ సెక్షన్ అయితే టీ ఇంటూ జెడ్ వేసుకుంటాం, ఓవర్ రెయిన్ ఫోర్స్ సెక్షన్ అయితే సి ఇంటూ జెడ్గా రాసుకుంటాం. సో ఈ టీ ఇంటూ జెడ్ కొన్ని కేసెస్ మనం ఏం చేస్తాం, ఈ రెండులో ఏదైనా కూడా తీసుకోవచ్చు. అది ఏ కేసు అంటే బ్యాలెన్స్డ్ సెక్షన్లో మనం టీ ఇంటూ జెడ్ అయినా తీసుకోవచ్చు, సి ఇంటూ జెడ్ అయినా తీసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏది చేసినా కూడా వాల్యూ అనేది సేమ్ వస్తుంది. అండ్ ఇంకొకటి అండర్ రెయిన్ ఫోర్స్ సెక్షన్లో కూడా రెండిట్లో ఏది చేసినా మ్యాక్సిమం సేమ్ వస్తుంది, కానీ కొన్ని కేసెస్లో రాకపోవచ్చు. తర్వాత మ్యాక్సిమం యూడిఎల్. ఒక బీమ్ ఇచ్చేసి ఆ బీమ్ ఎంత యూడిఎల్ ఎంత లోడ్ని బేర్ చేయగలదు అని అడుగుతారు. అలాంటి దానికి మనం ఈ కేసు చూస్తాం. అంటే ఇందులో మనం బెండింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత ఇచ్చిన బీమ్ ఏ టైప్ ఆఫ్ లోడింగ్ని బట్టి అక్కడ అది బేర్ చేసే లోడ్ ఇంక్లూడింగ్ సెల్ఫ్ వెయిటా ఎక్స్క్లూడింగ్ సెల్ఫ్ వెయిట్ అనేది చూస్తాం ఈ కేసులో. నెక్స్ట్ ఏరియా ఆఫ్ స్టీల్ ఏఎస్టీ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఏఎస్టీకి ఆల్రెడీ మన ఫార్ములా డిరైవ్ చేసాము, అంటే టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ డిరైవ్ చేసింది ఉంది. అది కూడా గుర్తుపెట్టుకోలేకపోతే మనకు IS 456 2000 నుంచి ఆ ఫార్ములా అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి సైజ్ ఆఫ్ ద బీమ్. ఈ సైజ్ ఆఫ్ ద బీమ్ అనేది ఎలా వస్తుంది అంటే మనకి క్వశ్చన్లో బెండింగ్ మూమెంట్ ఇలాంటివి ఇస్తారు. ఇచ్చిన తర్వాత బి ఇన్ టర్మ్స్ ఆఫ్ డీలలో 1.5 టైమ్స్ ఆఫ్ డి అని అలా ఇస్తారు. డి ఈజ్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ డి అలాగా. అలా ఇచ్చినప్పుడు మనం డి అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. కొన్ని కేసెస్లో ఏవి ఇవ్వకుండా కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫైనల్ కేసు వచ్చేసి డిజైన్ ఆఫ్ కంప్లీట్ బీమ్. డిజైన్ ఆఫ్ కంప్లీట్ బీమ్ అంటే ఇందులో మనం మొత్తం మనమే అజ్యూమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సైజ్ ఆఫ్ ద బీమ్ అజ్యూమ్ చేసుకోవాలి, కేవలం ఓన్లీ లెంత్ ఆఫ్ ద బీమ్ ఇస్తారు అంతే. సో ఆ లెంత్ ఆఫ్ ద బీమ్ తర్వాత మనం మిగతావన్నీ అజ్యూమ్ చేసుకోవాలి.
సో అందులో లెంత్ అండ్ మెటీరియల్స్ గురించి ఇస్తారు. మిగతా డీటెయిల్స్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఏఎస్టీ వరకు. అండ్ ఈ కేసులోనే చెక్ ఫర్ డిఫ్లెక్షన్ అనేది కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఇది మన టాపిక్స్లో నెక్స్ట్ మనం కవర్ చేయబోయేది ఇవన్నీ. సో వీటి గురించి మన ప్రాబ్లమ్స్ ప్రాక్టికల్గా అయితే చేయట్లేదు, కానీ ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్ని నేను మీకు ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. వాటిని బేస్ చేసుకొని మీరు ప్రాబ్లమ్స్ అనేవి జస్ట్ చూడండి, ఎలా ప్రొసీజర్ ఏంటి ఎలాగా అనేది. తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత నేను క్వశ్చన్స్ కూడా ఇస్తాను కొన్ని, వాటిని నాకు రేపు ఆన్సర్ చెప్పాలి. ఓకే, సో ఫస్ట్ డిస్కస్ చేసింది ఏంటి, మనము డిజైన్ ఆఫ్ బీమ్స్లో ఫస్ట్ వచ్చేసి డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ క్యాలిక్యులేట్ చేయడం. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఆఫ్ ది సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ రెక్టాంగులర్ బీమ్. సైజ్ వచ్చేసి 250 mm by 400 mm. ఎఫెక్టివ్ డెప్త్ అన్నారు. ఓకే, ఎఫెక్టివ్ డెప్త్ అన్నారు కాబట్టి అంటే వాడు స్మాల్ డి అనేది డైరెక్ట్ ఇచ్చేసారు. అండ్ reinforced with 4 bars of 16 mm diameter కాంక్రీట్ M20 Fe415 స్టీల్. సో వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం మనం డయాగ్రామ్ తీసుకుంటే ఇలా వస్తుంది అనమాట. ఎఫెక్టివ్ డెప్త్ 400, ఓవరాల్ విడ్త్ 250 అండ్ 4 bars of 16 mm diameter ఇలా చూపిస్తారు. ఫస్ట్ ఏంటి, గివెన్ డేటా అనేది రాసుకుంటాం మనం, ఏమేమి ఇచ్చారు అని. తర్వాత ఏఎస్టీ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇవే స్టెప్స్ అనమాట. ఫస్ట్ గివెన్ డేటా, సెకండ్ ఏరియా ఆఫ్ స్టీల్ ఏఎస్టీ ఫైండ్ అవుట్ చేయడం. ఏఎస్టీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది కూడా మీకు ఐడియా ఉంది. నెంబర్ ఆఫ్ బార్స్ ఇంటూ ఏరియా ఆఫ్ 1 bar 5/4 d square. This means dia. And this is the numbers. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఈ 4 అనేది. ఇది చేస్తే ఏఎస్టీ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఈ ఏఎస్టీ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఆల్రెడీ చెప్పాను, డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కంప్రెషన్ ఫోర్స్ టెన్సైల్ ఫోర్స్ ఈక్వేట్ చేయాలి. తర్వాత ఎక్స్యూని మనం కామన్ బయటకు తీసుకొని మిగతా టర్మ్స్ అంతా ఈక్వల్స్కి అటుపక్కకు పంపిస్తే ఎక్స్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇది ఫార్ములా, యాక్చువల్గా ఎక్స్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఫార్ములా. ఇందులో 0.87 కాన్స్టాంట్, ఎఫ్ఐ అంటే గ్రేడ్ ఆఫ్ స్టీల్, అండ్ ఏఎస్టీ అనేది మనం ఇందాక ఫైండ్ అవుట్ చేసాం. అండ్ 0.36 అనేది కాన్స్టాంట్, ఎఫ్సికే ఈస్ అక్కడ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అనమాట. 20 ఇచ్చారు కాబట్టి 20 వేస్తున్నారు. అండ్ బి ఈస్ ద బ్రెడ్త్ ఆఫ్ ద బీమ్ 250. సో ఇవన్నీ వేస్తే ఎక్స్యూ అనేది వచ్చేస్తుంది. దిస్ ఇస్ ద డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. నాకు తెలిసి ఈ ప్రాబ్లం అనేది పెద్ద డిఫికల్టీ ఏం కాదు, ఎందుకంటే జస్ట్ మనం C=T చేస్తాం, ఈ టర్మ్స్ అన్ని చూసుకుంటాం, ఇందులో ఏ టర్మ్ అయితే లేదో దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో నెక్స్ట్ కూడా ఇక డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది అలాగే కనుక్కుంటాం. దానికి ఇక అండర్ రెయిన్ఫోర్స్డ్ ఓవర్ రెయిన్ఫోర్స్డ్ అలాంటివి ఏమి ఉండవు. C=T తీసుకుంటాము, అవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ కేస్ ఇంకోటి ఏంటంటే మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ టైప్ వచ్చేసి డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్, అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చూసాం. నెక్స్ట్ లిమిటింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ లేదా మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అది ఎలా ఉంటుందంటే చూడండి క్వశ్చన్, ద డైమెన్షన్స్ ఆఫ్ ఎ సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ సింప్లీ సపోర్టెడ్ రెక్టాంగులర్ బీమ్ ఆర్ 230 mm by 450 mm డీప్ ఎఫెక్టివ్. సో ఇది మెయిన్గా చూసుకోవాలి, అక్కడ ఎఫెక్టివ్ అన్నాడా ఓవరాల్ అన్నాడా, ఓవరాల్ డెప్త్ అన్నా గ్రాస్ డెప్త్ అన్నా ఒకటే. ప్రొవైడెడ్ విత్ Fe415 స్టీల్ అండ్ M20 గ్రేడ్ కాంక్రీట్. సో లిమిటింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నారు. సేమ్ దీనికి కూడా గివెన్ డేటా మొత్తం రాసుకుంటాము ఇచ్చింది. తర్వాత ఏం చేయాలి అంటే మీరు ఇక్కడ ఎక్స్యూ అనేది ఫైండ్ అవుట్ చేయలేదు, ఎందుకు,
ఎక్స్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు మెయిన్గా ఏఎస్టీ అనేది కావాలి. ఏఎస్టీ అనేది ఇందులో ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా మనం ఎక్స్యూ మ్యాక్స్ని తీసేసుకుంటున్నాం. డైరెక్ట్ ఫార్ములా FE415 ఇచ్చాడు కాబట్టి FE415కి ఎక్స్యూ మ్యాక్స్ 0.48D అని. ఇన్ కేస్ ఇక్కడ కనుక నెంబర్ ఆఫ్ బార్స్ డయామీటర్ ఇచ్చింటే మనం ఖచ్చితంగా అది తీసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో ఏం చేశారు అంటే అది ఏమి ఇవ్వకుండా జస్ట్ లిమిటింగ్ మూమెంట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలని ఇచ్చారు. సో లిమిటింగ్ మూమెంట్కి ఆల్రెడీ మనం ఇలా తీసుకుంటాం C/Z. ఓకే, ఈ ఒక్క కేసు మీకు కొంచెం ఇదిగా అనిపించవచ్చు. సి కంప్రెసివ్ ఫోర్స్ ఇంటూ లీవర్ ఆర్మ్. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే లిమిటింగ్ మూమెంట్ అనేది వచ్చేస్తుంది. సి అంటే ఆల్రెడీ మనకు 0.36 FCK బి ఎక్స్యూ మ్యాక్స్. ఎందుకు ఎక్స్యూ మ్యాక్స్ తీసుకున్నాము అంటే మనకి ఇక్కడ ఎక్స్యూ మ్యాక్స్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి అది తీసుకున్నాం. తర్వాత జెడ్ D - 0.42 ఎక్స్యూ మ్యాక్స్. ఇక్కడ కూడా ఎక్స్యూ మ్యాక్స్ ఎందుకు తీసుకున్నాం అంటే మనం ఫైండ్ అవుట్ చేసింది అదే. యాక్చువల్ ఫార్ములా ఏంటంటే 0.36 FCK బి ఎక్స్యూ ఇంటూ D - 0.42 ఎక్స్యూ అలా ఉంటుంది. ఓకే, అలా లేదు ఇదంతా ఎందుకు తీశారు ఇక్కడ, ఇదంతా డెరివేషన్ చేశారు. కానీ మనకి ఏంటి FE415 స్టీల్కి MU లిమిటింగ్కి డైరెక్ట్గా ఫార్ములా ఉండేది మీకు ముందు టేబుల్ చెప్పాను, అది ఇది. ఓకే, సో ఇదంతా చేయకోకుండా డైరెక్ట్గా మనం MU లిమిటింగ్కి FE415కి రిలేషన్ బేస్ చేసుకొని ఈ ఫార్ములాలో అప్లై చేసేయచ్చు. చేస్తే ఇలా వస్తుంది, ఇది వాల్యూ, ఇది లిమిటింగ్ మూమెంట్ కనుక్కోవడం. నెక్స్ట్ మూమెంట్ క్యారింగ్ కెపాసిటీ. మూమెంట్ క్యారింగ్ కెపాసిటీ అన్నా మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నా ఒకటే. ఓకే, సో ఇక్కడ చూడండి బీమ్ డైమెన్షన్స్ ఇచ్చారు. ఎఫెక్టివ్ డెప్త్ అనేది ఎఫెక్టివ్ డెప్త్ అని ఇచ్చారు. ఒకవేళ ఓవరాల్ డెప్త్ ఇస్తే మనం ఏం చేయాలి, ఆ ఓవరాల్ డెప్త్లో నుంచి ఆ ఓవరాల్ డెప్త్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు క్లియర్ కవర్ కానీ ఎఫెక్టివ్ కవర్ కానీ మెన్షన్ చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అవన్నీ ఎందుకు మెన్షన్ చేయలేదంటే డైరెక్ట్గా ఎఫెక్టివ్ డెప్త్ ఇచ్చేసాడు కాబట్టి ఆ క్లియర్ కవర్ ఎఫెక్టివ్ కవర్ అనేది మెన్షన్ చేయలేదు. ఓకే, ఎఫెక్టివ్ డెప్త్ ఈజ్ రెయిన్ఫోర్స్డ్ విత్ 3 bars of 20 mm డయామీటర్ అని ఉంటుంది. సో ఇక్కడ 3 bars of 20 mm డయామీటర్తో ఉన్నాయి. ఇక్కడ మెటీరియల్స్ ఇచ్చారు కాంక్రీట్, స్టీల్. దాన్ని బేస్ చేసుకొని మొత్తం గివెన్ డేటా, తర్వాత డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఆ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సో దీనికి స్టెప్స్ ఒకసారి నోట్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి గివెన్ డేటా. ఓకే, సెకండ్ వచ్చేసి డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్, దీన్ని సెకండ్గా అనుకోండి. తర్వాత థర్డ్ వచ్చేసి లిమిటింగ్ డెప్త్, థర్డ్గా అనుకోండి. లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫర్ FE415. తర్వాత ఈ రెండు మనకి ఇక్కడ ఎక్స్యూ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఎక్స్యూ మ్యాక్స్ ఎలా వస్తుంది, గ్రేడ్ ఆఫ్ స్టీల్ని బట్టి వస్తుందని చెప్పాను. ఈ ఎక్స్యూ మ్యాక్స్ని ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు మనకు ఒకటి ఇలా చూసుకుంటాం, ఎక్స్యూ ఇస్ లెస్ దాన్ ఎక్స్యూ మ్యాక్స్ అంటున్నాం. అంటే అదేంటి, అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్. సో యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ కంటే తక్కువగా ఉంది కాబట్టి ఇది అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్. సో ఇది సేఫ్గా ఉంది. అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ అయితే మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎలా కనుక్కోవాలని చెప్పాను. అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ అయినప్పుడు టెన్సైల్ ఫోర్స్ ఇంటూ లీవర్ ఆర్మ్ వేసుకుంటాం. ఓకే, లేదు మామూలుగా అయితే అది ఫార్ములా వేసుకుంటాం, కానీ లిమిటింగ్ మూమెంట్కి అయితే ఏమవుతుంది, డైరెక్ట్గా మనం 415కి ఎంత ఉంటే ఆ వాల్యూ తీసుకుంటాం. 0.138 FCK BD² అలా ముందు చేసాం కదా అలా. సో ఇది మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. తర్వాత స్టెప్, థర్డ్ అండ్ ఫోర్త్ స్టెప్. మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ వచ్చింది టెన్సైల్ ఫోర్స్ ఇంటూ లీవర్ ఆర్మ్. టెన్సైల్ ఫోర్స్ 0.87 FI AST, లీవర్ ఆర్మ్ D - 0.42 XU. సో లీవర్ ఆర్మ్ అనేది కంప్రెసివ్ ఫోర్స్ కైనా టెన్సైల్ ఫోర్స్ కైనా సేమ్, కానీ టెన్సైల్ ఫోర్స్ కంప్రెసివ్ ఫోర్స్ అనేది మారిపోతుంది. సో ఇందాక నేను చెప్పాను కదా, అండర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ వచ్చినప్పుడు మనం ఎలా అయినా చేయొచ్చు, T/Z అయినా చేయొచ్చు, C/Z అయినా చేయొచ్చు అని. కానీ కొన్ని కేసెస్లో మీకు సేమ్ రాకపోవచ్చు. ఇక్కడ ఏం చేశారు, రెండింటినీ చేసి చూపించారు, ఎలా చేసినా మీకు ఆన్సర్ వస్తుంది అని. ఓకే,
ఇది అండర్ రైన్ ఫోర్స్ సెక్షన్ వచ్చినప్పుడు. ఇన్ కేస్ మీకు ప్రాబ్లంలో ఓవర్ రైన్ ఫోర్స్ సెక్షన్ వచ్చిందనుకోండి, ఎక్స్యూ గ్రేటర్ దెన్ ఎక్స్యూ మ్యాక్స్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? సి ఇంటూ జెడ్ తీసుకోవాలి. ఖచ్చితంగా సి ఇంటూ జెడ్ తీసుకోవాలి. ఇది మాత్రమే. ఎందుకంటే కాంక్రీట్ ఫెయిల్యూర్ కాబట్టి. ఇది స్టీల్ ఫెయిల్యూర్ కాబట్టి అండర్ రైన్ ఫోర్స్. అండ్ SP16 యూస్ చేసి డైరెక్ట్గా ఎలా కనుక్కోవాలని మీకు ఇచ్చారు. కానీ అంత మరీ అంత తక్కువ ఏం అవసరం లేదు మనకి. ప్రాబ్లమ్ని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్దాం ఇలా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇది కూడా సేమ్ ప్రాబ్లమే. అయితే ఇక్కడ ఏంటి, ఇది ఓవర్ రైన్ ఫోర్స్ సెక్షన్కి ఎగ్జాంపుల్గా ఇది తీసుకున్నాం. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడ చూడండి, ఇచ్చిన డెప్త్ అనేది గ్రాస్ డెప్త్గా ఇచ్చాడు. వాడు గ్రాస్ అని చెప్పలేదు, కానీ మనం ఏం చేయాలి, ఎఫెక్టివ్ కవర్ ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా అది ఓవరాల్ డెప్త్గానే అనుకోవాలి. ఎఫెక్టివ్ కవర్ని మైనస్ చేస్తాం ఓవరాల్ డెప్త్లో నుంచి, అప్పుడు స్మాల్ డి అనేది వస్తుంది. తర్వాత FCK 20, FI 415 అండ్ ఏరియా ఆఫ్ స్టీల్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ చేసిన తర్వాత XU max కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇది స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. నేను ముందు చెప్పాను కదా ప్రాబ్లమ్, ఆ రకంగా స్టెప్స్ వేసుకోండి. ఎందుకంటే చూడడానికి కూడా స్టెప్ బై స్టెప్ ఉన్నట్టు ఉంటుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క స్టెప్ లాగా. XU గ్రేటర్ దెన్ XU max వచ్చింది అంటే ఇక్కడ ఇది ఓవర్ రైన్ ఫోర్సెస్ సెక్షన్ అనమాట. కాబట్టి ఓవర్ రైన్ ఫోర్స్ సెక్షన్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం, C ఇంటూ జెడ్ యూస్ చేస్తున్నాం అండ్ XU ప్లేస్లో XU మ్యాక్స్ని యూస్ చేస్తున్నాం. ఓకే, సో దీని అర్థం ఏంటి, ఒకటైతే గుర్తుపెట్టుకోండి, XU మ్యాక్స్లో ఏది తక్కువ ఉంటే అది సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఓవర్ రైన్ ఫోర్స్ కాబట్టి T ఇంటూ జెడ్ C ఇంటూ జెడ్ వేసుకున్నాం. ఇది మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని. అండ్ నెక్స్ట్ ఇది కూడా సేమ్ అల్టిమేట్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నారు. ఇక్కడ కూడా సేమ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ కనుక్కుంటున్నారు, XU X max కనుక్కున్నారు అండ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేశారు. చూడండి ఒకసారి ఈ ప్రాబ్లమ్ ఉంది. ఫైండ్ ద అల్టిమేట్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ సింప్లీ reinforced section 200 by 400 mm effective depth is reinforced with 3 bars of 20 mm diameter. కాంక్రీట్ మెటీరియల్స్ ఇచ్చారు. సో అన్నీ ఇచ్చారు, స్టెప్ బై స్టెప్ ఇది నోట్ చేసుకోండి. గివెన్ డేటా, ఏరియా ఆఫ్ స్టీల్, డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్, యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్, అలాగే క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అండ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఆ యాక్చువల్ డెప్త్, క్రిటికల్ డెప్త్ అనేది ఇలాంటి ప్రాబ్లమ్స్లో మెయిన్ అనమాట. యాక్చువల్ డెప్త్ని, క్రిటికల్ డెప్త్ని మనం కంపేర్ చేయాలి. అలా కంపేర్ చేసినప్పుడు ఏది తక్కువ ఏది ఎక్కువ ఉంటుంది అనేది మనకి, దాన్ని బట్టి మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కేసు చూద్దాం. అదేంటి అంటే ఏరియా ఆఫ్ స్టీల్ అనేది క్యాలిక్యులేట్ చేయడం అన్నమాట. ఏరియా ఆఫ్ స్టీల్ కాదు, ఫస్ట్ ఇది ఒక చిన్న కేసు ఉంది, ఆ కేసు చూద్దాం. అదేంటంటే BD బ్రెడ్త్ డెప్త్ అనేది క్యాలిక్యులేట్ చేయడం అనమాట. సో ఇక్కడ ఏం చేస్తారు, ఇఫ్ ద అల్టిమేట్ లోడ్ మూమెంట్ ఈజ్ 80 kN/m, వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ఏ సింగ్లీ reinforced. సో ఇక్కడ ఏం చేయమన్నాడు, మనం కనుక్కోమనేది డెప్త్ కనుక్కోమంటున్నాడు. ఇఫ్ ద విడ్త్ ఆఫ్ ద బీమ్ ఈస్ 230 mm అంటే విడ్త్ ఇచ్చారు, కానీ డెప్త్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. గివెన్ డేటా రాసుకుంటాము. ఈ యూనిట్ కన్వర్షన్ అనేది మీకు తెలుసు కదా, తెలియకపోతే మళ్ళీ చాట్ బాక్స్లో కానీ నెక్స్ట్ క్లాస్ సెషన్లో కానీ అడగండి. ఓకే, అలా ఈజీగా తీసుకుంటాం. తర్వాత ఇక్కడ ఏమంటారంటే ఇది డెప్త్ అడిగారు కాబట్టి డైరెక్ట్ స్టెప్ ఒకటే తీసుకుంటాం. FE 415 నుంచి మనకి MU లిమిటింగ్కి ఫార్ములా ఇది. సో MU లిమిటింగ్ ఈక్వల్ 0.13 FCK BD². MU లిమిటింగ్ అనేది ఆల్రెడీ ఇస్తాడు, డెప్త్ B ఇచ్చాడు, ఇంకా డెప్త్ ఒకటి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ D స్క్వేర్స్లో వస్తుంది. స్క్వేర్ అటుపక్క పంపించినప్పుడు రూట్ అనేది అయ్యింది. నేను వీటి గురించి మీకు ఎలాబొరేట్గా ఎందుకు చెప్పట్లేదు అంటే, దీంట్లో మీరు పర్వాలేదు కొంతవరకు చేయగలరు అని
నాకు నమ్మకం ఉంది. ఇది బ్రెడ్త్ ఇచ్చి డెప్త్ కనుక్కోవాలన్నప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తారు, డెప్త్ బ్రెడ్త్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ డి లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ లో ఇస్తారు. చెప్పు ఓబ్లేష్. సార్ అది MU ఈక్వల్ టు 0.138 FCK BD స్క్వేర్ అన్నారు కదా, ఎంయునా? లిమిట్ వాల్యూ. అవును. MU లిమిట్ దానికి యాడ్ కానీ రీఇన్ఫోర్స్మెంట్ గురించి యాడ్ కానీ లేదా సార్, లిమిటింగ్ బెండ్ మూమెంట్ అనేది? ఏందో నాకు అర్థం కాదు నువ్వు అడిగేది. అంటే మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే కొంచెం కూడా రీఇన్ఫోర్స్మెంట్ కూడా కొంచెం రెసిస్ట్ చేస్తుంది కదా సార్ మూమెంట్. అడిగేది నువ్వు ఏమడుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు. సార్ జీరో మీరు డైరెక్ట్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇది దీంట్లో 0.138 FCK బేడ్ స్క్వేర్ అన్నారు కానీ యాడ్ కానీ టెన్షన్ గురించి లేదా సార్ దాంట్లో, రీఇన్ఫోర్స్మెంట్ గురించి? అంటే ఇవి మన ఈ ఫార్ములా ఎలా వచ్చింది మనకి ఆల్రెడీ C ఇంటూ జెడ్ కానీ లేదా T ఇంటూ జెడ్ వేసింటే ఈ ఫార్ములా వచ్చింది. అవన్నీ C ఇంటూ జెడ్ నుంచి వచ్చింది. మనము అక్కడ 2 కేసెస్ ఉన్నాయి, ఒకటి M20కి M25 అని. మనం జనరల్ గా ఏదో ఒకటి తీసుకుంటున్నాం, అంటే Fe415. ఇప్పుడు మనం తీసుకునేది కూడా ఇది స్టీల్ ని బేస్ చేసుకుని. Fe415 అయితే ఇది తీసుకుంటాం. Fe415 స్టీల్ అనగానే యాడ్ కానీ FI వాల్యూ రాలేదు అని. FI వాల్యూనా? అంటే ఇది మనం ఎప్పుడు చేసాము, ఇంతకు ముందు ఆల్రెడీ డెరివేషన్ ఒకసారి చూపిస్తాను ఇక్కడ. ఇదిగో ఇక్కడ చూడు, ఇక్కడ MU లిమిటింగ్ అనేది ఉంది. ఓకే, కంప్రెసివ్ ఫోర్స్ లీవర్ ఆర్మ్ అని అంటున్నాం. ఈ XU ప్లేస్ లో మనం ఏం చేసాము, నీకు FI ఉందా లేదా అనేది కాదు, మనము అక్కడ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి. పోనీ నువ్వు ఇదే వేసుకోలే, FI AST ఉంది కదా, రెస్పెక్ట్ టు స్టీల్ అన్నారు. ఇది చేసినా ఏది చేసినా దాదాపు అంతే వస్తుంది నీకు. సో ఇక్కడ చూడు, MU లిమిటింగ్ ఓకే. ఈ ఫార్ములాలో XU మ్యాక్స్ ప్లేస్ లో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసే దాన్ని బట్టి ఈ వాల్యూ అనేది మారిపోతుంది. ఇప్పుడు 48 సబ్స్టిట్యూట్ చేసాం అనుకో XU మ్యాక్స్ లో, అప్పుడు ఏమవుతుంది, 0.138 FCK వస్తుంది. అది ఎందుకు 48 సబ్స్టిట్యూట్ చేసాం, Fe415 కి XU మ్యాక్స్ వాల్యూ ఇది కాబట్టి, Fe250 కి అయితే 53 అలా అనమాట. Fe500 కి అయితే 0.46 ఉంటుంది. వాటిని బట్టి ఆల్రెడీ డైరెక్ట్ చేసేసారు అనమాట వాళ్ళు. లిమిటింగ్ మూమెంట్స్ అంటున్నాం. నువ్వు ట్రై చేయి ఒకసారి. నువ్వేం చేస్తావంటే క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఈ ఫార్ములాలో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసినారు. నువ్వేం చేస్తావంటే ఈ ఫార్ములాలో XU మ్యాక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూడు, చేసి ఆ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చెయ్యి. ఓకేనా? ఓకే సార్. సరే, ఇప్పటికే వీడికి మనకి చాలా టైం అయిపోయింది, మీరు కంటిన్యూస్గా వింటానే ఉన్నారు. ఇది బ్రేక్ తీసుకొని నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ 3 కేసెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మ్యాక్సిమం UDL అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇంకోటి ఏరియా ఆఫ్ స్టీల్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అండ్ డిజైన్ ఆఫ్ కంప్లీట్ బీమ్ అనమాట. ఆ 3 ప్రాబ్లమ్స్ గురించి ఒక క్లాస్ సరిపోతుంది నెక్స్ట్. ఇంకా సో అప్పుడు కంటిన్యూ చేద్దాం. ఈ టాపిక్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అది కూడా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇది టైం ఓవర్ అని వస్తూ ఉంది. సో నెక్స్ట్ క్లాస్ మ్యాక్సిమం యూట్యూబ్ లైవ్ లోనే నేను లింక్ పంపిస్తా, ఎందుకంటే ప్రతిసారి ఇది ఇట్లా వస్తూ ఉంటే కష్టం. ఓకే.